తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, మనము వినాయకుడి చిత్రపటంలో ఒక పక్కన లక్ష్మీదేవి ఒక పక్కన సరస్వతీదేవి ఉంటారు. ఎక్కువ ఎక్కడ చూసినా మన వినాయకుడిని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఈ దేవతలు ఇద్దరే ఉంటారు. ఏమిటి దాని గూఢార్థం ఏంటంటారు? వినాయకుడు అన్నింటినీ సిద్ధింప చేసుకున్న దేవత. అంటే దేవతల్లో కూడా మా రకరకాల లెవెల్స్ ఉన్నాయి కదా, అన్ని సిద్ధులకి ఆయన అధిపతి. అలాగే హనుమంతుడు కూడా. వీళ్ళందరూ ఆ లెవెల్కి వాళ్ళు చేరారంటే అన్ని రకాల సిద్ధులు వాళ్ళు పూర్తిగా వశం చేసుకున్నవారు. గణపతి, హనుమంతుడు వీళ్ళే కదా, ఇంకా చాలా ఉన్నాయి, చాలా మనకి అనుకున్నాను. ఎందుకంటే హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత, నువ్వే మాకు ఇచ్చేవాడు, ఆ సిద్ధిలు మాకు ఇచ్చేవాడు. అలాగే వినాయకుడు కూడా. వినాయకుడికి భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్తారు. భార్య అని కాదు, నేను అంత క్రితం కూడా ఒకసారి చెప్పా, భార్య అనగానే మన మానవ సంబంధాలు వారి మధ్య ఊహించుకోవడం కాదండి. మీరు చాలా సార్లు హెచ్చరించారండి. అది మనకి ఒక శక్తి, ఆ శక్తి మనకు అధీనంలో వస్తే భరించేవాడు భర్త కనుక ఎవరైతే వాటిని భరిస్తున్నారో వాళ్ళని భర్త అన్నాం, భరింపబడే వాళ్ళని భార్యలు అన్నాం. అంతే తప్పితే అక్కడ అది స్త్రీ అని కానీ పురుషుడని కానీ వీళ్ళిద్దరి మధ్య మామూలుగా మనం మానవుల మధ్యలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి కామ సంబంధాలు ఉంటాయని కానీ అలా అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు అది కాదు, ఫిలాసఫీనే అది కాదు. మానవ సంబంధాలు దేవుళ్ళకు సంబంధం కాదు. వాళ్ళు మళ్ళీ శాపార్థమై శాపాలు వస్తే మానవులుగా పుడతారు. గంగ కూడా పుట్టింది కదా కింద. అవునండి, అవునవును. మహాభిషు కూడా శంతనుడుగా పుట్టాడు కదా. అప్పుడు అది వేరే. అప్పుడు వీళ్ళు మళ్ళీ ఇక్కడ మనుషుల్లాగానే ప్రవర్తిస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక దేవతల్లాగానే ప్రవర్తిస్తారు. ఇవన్నీ రకరకాల లోకాలు, ఊర్ధ్వలోకాల గురించి చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లోకం. అంటే పైకి వెళ్తున్న కొద్దీ వాళ్ళ స్థాయి పెరుగుతుంది, స్థితి పెరుగుతుంది. అన్నిటికంటే పైన మణిద్వీపంలో అమ్మవారు ఉంటుంది అనుకున్నాం కదా, వైకుంఠం కంటే కూడా పైన ఒక చోట. ఈ విధంగా ఇప్పుడు వినాయకుడికి అన్ని సిద్ధులు ఉన్నాయి. ఆయన్ని పూజిస్తే మహాలక్ష్మి సిద్ధిస్తుంది, మహాసరస్వతి సిద్ధిస్తుంది. సిద్ధించనిది ఏమిటి? అందుకనే వినాయక చవితి పూజ రోజున పుస్తకాలు తీసుకెళ్లి పెట్టి పూజ చేస్తాం. అవునండి. అంటే మహాసరస్వతికి కూడా ఆయనే అధిదేవత. అంటే మనకి విద్య రావాలంటే ఆయనే దేవత. అవును. అందరం పిల్లలు అయితే చిన్నప్పుడు మా పుస్తకాలు ఇటు పక్కకు ఉండాలి, మా పుస్తకాలు ఇటు ఉండాలి, 10 మంది పిల్లలు ఉండేవాళ్ళం కదా. అందరి పుస్తకాలు పెట్టుకునేవాళ్ళం. పైగా నా ఇన్ని పెట్టాలి ప్రతిదాని మీద ఏదో మ్యాథ్స్ కావాలి, నాకు బాగా రావాలి మ్యాథ్స్ అని ఇట్లా ఈ విధంగా ఇవన్నీ ఉంటాయా? ఇది అంటే ఏంటి? వినాయకుడిని పూజిస్తే మనకి సరస్వతి దేవి సిద్ధిస్తుంది. పక్కన సరస్వతి ఉంది. అవునండి. ఆయన అధీనంలో డబ్బులు రావాలి, మహాలక్ష్మి. ఇటు పక్కన మహాలక్ష్మి ఉంది, సిద్ధిస్తుంది. సిద్ధి బుద్ధి అంటే అమ్మవారు సరస్వతి, సిద్ధి అంటే మహాలక్ష్మి సిద్ధి. ఏంటి మీరు ఈ రకంగా చెప్పారు? మరి ఇటు డబ్బు, ఇటు విద్య. వీరే సిద్ధి బుద్ధి అన్నట్టుగా భావించాలి. సిద్ధి బుద్ధి అటు ఇటు ఉన్నారు. అవును కదా, నిజమే. ఒక పక్కన సరస్వతీదేవి, ఒక పక్కన వినాయక చవితి చేసుకున్నప్పుడు ఒక పక్కన లక్ష్మీదేవి. బంగారం డబ్బులు కూడా పెట్టుకుంటాం. ఆయన బొడ్లోనే డబ్బు ఒక నాణ్యమే పెడతాం, కాసు. ఇప్పుడు అర్థమవుతుందా? లక్ష్మీ సాధన చేస్తున్నాం, విద్యా సాధన చేస్తున్నాం. లక్ష్మీదేవి సిద్ధిస్తోంది, సరస్వతీదేవి సిద్ధిస్తోంది. మరి వాళ్ళిద్దరికి ఆయన ద్వారా సిద్ధిస్తున్నాం, మనం సిద్ధి పొందుతున్నాం. అంటే ఆయనకి వాళ్ళిద్దరు అధీనంలో ఉన్నారు, అటు ఇటు ఉన్నారు. అందుకునే చిత్రపటాల్లో ఎక్కువగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఎక్కడ చూసినా ఉంటారండి. ఇది సిద్ధి బుద్ధి. మా ఇంట్లో ఒక విగ్రహంలో చక్కగా ఈ 3 ఉంటాయి. మేము ఏ జపం చేసినా దానికి చేసి, అంటే పూజలు ఏమన్నా ప్రత్యేకంగా చేస్తే దానికి చేయటం మాకు అలవాటు కూడా. హోమాలు చేసినప్పుడు కానీ అవన్నీ కానీ, అంటే ఇంట్లోనే హోమగుండం పెట్టుకుని హోమం చేసుకోవటం కానీ ఇవన్నీ మాకు అలవాటు అయిపోయినాయి. ఈ మధ్య చూసాను, ఓపికలు తగ్గి చేయటం లేదు, వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ రకంగా సిద్ధి బుద్ధి వచ్చేసారా? ఈ సిద్ధి బుద్ధి ద్వారా కలిగేటటువంటి ఏంటంటే ప్రమోదుడు, ఆనందుడు అని పిల్లలు. కొన్ని చోట్ల ప్రమోదుడు, ప్రదీపుడు అని కూడా ఉన్నాయి. అంటే ప్రమోదం అంటే మోదం కలగజేయటం, ఆనందం కలగజేయటం. మరి ఆనందం కలిగిందిగా. అవునండి. అలాగే ఆనందుడు లేకపోతే ప్రదీపుడు, మంచి వెలుగుతాం అనమాట మనం ఇలా దేదీప్యమానంగా. ఒక రకమైన ఉజ్వలత మనకి వస్తుంది అనమాట. అప్పుడు వెలుగు అంటేనే జ్ఞానం అని కదా అర్థం. జ్ఞానం
వెలుగంటేనే జ్ఞానం, అజ్ఞానం అంటే తిమిరం చీకటి, అవునండి. వెలుగంటేనే జ్ఞానం కనుక ఇవి రెండూ కలుగుతాయి మనకి. కనుక వాళ్ళు పిల్లలు ఆలోచించి చూస్తే ఇవన్నీ ఏంటంటే వీటి వల్ల మనకి అంటే ఆ వినాయకుడి కుటుంబం చెప్పుకున్నప్పుడల్లా వాళ్ళకి అందరూ వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు ఇవన్నీ కూడా మనకి మానవ సహజంగా మీరు అవి మనం లింక్ చేసుకుంటే మనకి తుష్టి పుష్టి కలుగుతాయి. పుష్టి తుష్టి అంటే సంతోషం, అవును. పుష్టి అంటే ఆరోగ్యం. కావాల్సింది రెండే. అంటే ఏంటి, ఒక వినాయకుడిని పూజిస్తే మనకి బై ప్రోడక్ట్స్ కానీ లేకపోతే అసలు ఇవే మెయిన్ ప్రోడక్ట్స్గా ఎన్ని వస్తున్నాయి. అంతే, ఈ రెండు ఉంటేనే కదండి ఏదైనా సాధించగలుగుతాం. వినాయకుడు పూజ అర్థం అది. అంతేకాదు మనకున్నటువంటి షట్చక్రాలలో మూలాధారానికి అధిపతి ఆయన, అన్నిటికీ ఆధారం ఆయనే, మొట్టమొదటి చక్రం. అందుకే ఆయన ప్రథమ పూజ్యుడు. అవును, పూజ చేసుకోండి మీ ఇంట్లో. మీరు వెంకటేశ్వర దీపారాధన చేసుకోండి, సత్యనారాయణ వ్రతం చేసుకోండి, గణపతి లేకపోతే పసుపు ఏదైనా పెట్టుకునో కాయను పెట్టుకునో ఇదే గణపతి అని చేస్తున్నారా లేదా? గణపతి పూజ చేసుకోవాలి అని తెలుసు, అది ఒక నియమము అని తెలుసు. అమ్మవారే చెప్పింది ప్రథమ పూజ అర్హుడు గణపతి అని మన దేహంలో కూడా ఉందన్న విషయం మీరు చెప్తేనే తెలుసు. మన దేహంలో అడుగున గణపతి మూలాధారంలో ఉండి ఆయన ఆధారం మీద మనం అంతా ఉన్నాం. ఆయన ఆధారం మీద మనం అంతా ఉన్నాం. అటువంటి ఆధారానికి మరి పూజ చేయొద్దు, పీఠ పూజ చేయాలి కదా. ఆధారానికి పూజ. పాటలో వాతాపి గణపతిం భజేహం అనే కీర్తనలో మూలాధార క్షేత్ర స్థితం అంటాడు. మూలాధార క్షేత్రంలో నువ్వు ఉన్నావయ్యా, నీకు నా వందనం అంటాడు. గణపతిని భజిస్తూ వాతాపి గణపతిం భజేహం. వాతాపిలో ఉన్న గణపతి ఇప్పుడు బాదామి అంటున్నారు దాన్ని. ఆ విగ్రహం ఇప్పుడు అక్కడ లేదనుకోండి, దాన్ని తీసుకెళ్లి తంజావూరు మ్యూజియంలో పెట్టారు. వాతాపి గణపతిని చూడాలంటే తంజావూరు వెళ్ళాలి. ఇప్పుడు మనం వాతాపి గణపతి తంజావూరు వెళ్ళాలి. బాదామిలోనే గణపతి విగ్రహం ఉండి అక్కడ పూజ అక్కడ జరిగేది. అక్కడ చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అనమాట. అవునండి. అక్కడి నుంచి మొత్తం మీద తీసుకుపోయి దాన్ని తంజావూరు మ్యూజియంలో పెట్టారు. అంటే మారిపోతున్నాయి కానీ అసలు గణపతి స్వరూపం ఏమిటి? మూతి కనిపించదు, తొండం తప్ప. ఉంది ఎక్కడో కింద. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. తినే నోరొకటి, కనిపించే నోరొకటి. తొండం కనిపిస్తోంది, దాంతో తినటల్లా, దాంతో తీసుకోవటమే. చిన్న కళ్ళు, సూక్ష్మ దృష్టితో చూడు. సూక్ష్మ దృష్టి. చిన్న కళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు పెట్టాడు. అవునండి, చిన్న కళ్ళు, పెద్ద చెవులు. నోరు ఎక్కడుందో కనపడదు. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. అందరు చెప్పేది విను. అన్నీ కడుపులో దాచుకో. పొట్ట అంటే అన్నీ దాచుకుంటానికి అంత పొట్ట ఇచ్చాడు. సూక్ష్మ రహస్యాలు ఎన్ని ఉన్నాయండి గణపతిలో. విగ్రహాలలో ఉన్న రహస్యాలే అది. అందుకనే చాలామంది అతి తేలిక అని చెప్పి ముందర సగుణారాధన అంటే విగ్రహంతో ఆరాధన చేయటం మొదలు పెడతారు. తర్వాత విషయం తెలిసిపోయాక ఇంకా అక్కడ కన్నున్నా లేకున్నా సూక్ష్మ దృష్టితో చూడాలి అనే విషయం తెలిసిపోయాక ఇక మనకి సగుణం అక్కర్లా, అంటే నిరాకారం అయిపోతాం. అప్పుడు సాకార పూజ అక్కర్లా. మనకి విషయం తెలిసిపోయింది, సూక్ష్మంగా చూడాలి, అన్నీ దాచుకోవాలి, తక్కువ తినాలి, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఎక్కువ తింటే ఏమైందో ఆయనే చెప్పాడు, పొట్ట పగిలిపోయింది, అన్నీ ఇట్లాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ తెలిసాక, తత్వం తెలిసాక ఇక విగ్రహం మనకు అవసరం లేదు. అప్పటిదాకా రూపం కావాలి. అందుకే నామరూపాలని వదిలేసి మొత్తం బాధ్యత అంతా త్రిగుణాలు పైకి చూపించేస్తే ఈ చిన్ముద్రతో మనం చక్కగా దేవుణ్ణి సాధించవచ్చు. ఒక్కసారి చెప్పండి. నామరూపాలను పట్టుకుని ఈ మనం ఈ మూడు గుణాలని పైకి వదిలేస్తే, సత్వరజస్తమ గుణాలని పైకి వదిలేస్తే మనకి సంబంధం లేకుండా ఈ ముద్రతో మనం సమస్తం సాధించవచ్చు. అంటే నామం రూపం మనకు అవసరం లేదు. అమ్మ అనుకుంటే అమ్మ ఫోటో గుర్తొస్తుందా? అమ్మ లక్షణాలని గుర్తొస్తున్నాయి. అమ్మే భావన వచ్చేస్తుంది. మీ అమ్మ, మీ నాన్నగారు, మీ చెల్లెలు, మీ అక్క, మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ భర్త, మీ పిల్లలు అనుకుందాం. అనుకోగానే వాళ్ళు మొత్తం అలాగా కనిపించేస్తారు కానీ వాళ్ళది ఒక్కటొక్కటి కనిపిస్తుందా? లేదు కదా, ఒక్కటైపోయింది అదంతా.
అసలు నిత్యం చూసే వాళ్ళని మొహంలో కూడా చూడం మనం. అవునండి, మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు వాడు మొహం కూడా చూడం. ఇక్కడ మచ్చ ఉందా, ఇక్కడ మచ్చ ఉందా మనకు పట్టదు. అవునవునండి. మొదటిసారి చూసినప్పుడు ఇక్కడ ఏదో ఎక్స్ట్రాగా మచ్చ ఉంది, తమాషాగా ఉంది అనుకున్న, ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును, కరెక్ట్. అంటే ఏంటి, నామం రూపం మనం వదిలేయాలి. మొట్టమొదటిలో పట్టుకుంటాం, పట్టుకుని తర్వాత ఇది అక్కర్లేదు, ఇది అయిపోయింది, అన్నీ అయిపోయింది. అవును, మనం ఇంట్లో మాట్లాడుకున్న మొహంలో మొహాలు పెట్టుకొని చూస్తూ మాట్లాడం. ఎవరో ఒకళ్ళని చూసాక మొదట్లో కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నారే అనిపిస్తుంది మనకి ఏదో, తర్వాత ఆ ఎబ్బెట్టుతనం కనిపించదు దగ్గర అయిపోయాక. అవును, మనసుకు దగ్గర అయిపోతే అంటే ఏమవుతుంది, ఆ రూపాన్ని మనం జీర్ణం చేసుకున్నాం, ఆ నామాన్ని మనం జీర్ణం చేసుకున్నాం, మన గుణాలు మనం వదిలేసాం. అవును, ఈ 3 గుణాలని వదిలేస్తే ఉంటే చాలా ఇక ఎంత మనలోకి ఇంకిపోయాయిగా, ఇక వాళ్ళు వేరే ఏముంది ఇంకా. చాలా సాకారం నుంచి నిరాకారానికి వెళ్ళటానికి ఇవన్నీ మార్గాలు. అంటే ఒక గణపతి చెప్పుకున్నాం, అన్నీ ఇంతే. అంతే కదా, అన్నీ ఇంతే. ఎంత సూక్ష్మమండి. అసలు దీంట్లోకి దిగుతున్న కొద్దీ, అసలైనటువంటి వివరం తెలుసుకుంటున్న కొద్దీ మన భారం కూడా ఇలా తగ్గి రిలీవ్ అయిపోయినట్టుగా ఉంటుందండి. ఆ రిలీఫ్ అందరికీ రావాలి, ఈ మార్గంలో ఉన్న వాళ్ళ కనీసం. గణపతి సారాంశం ఇది. గణపతి మనకి చెప్పే బోధన అది. గణపతి ద్వారా మనకి లభించే సిద్ధి బుద్ధి అవి. ఇన్ని అందించేటటువంటి ఆ గణపతికి నమో నమః. నమో నమః.